సో ఇప్పుడు మనం మకావులో స్టూడియో సిటీలో ఉన్నాం. స్టూడియో సిటీ అంటే మకావులో వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ప్లేస్ అనమాట చూడడానికి. చూడండి, దీన్ని స్టూడియో సిటీ అంట. అన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడ బతుకుతున్నాం చూడండి ఒకసారి. ఇదంతా ఏంటి అసలు బతుకు యొక్క అర్థం పరమార్థం. కళ్ళ ముందు కనిపించేటువంటి ఇన్ని అద్భుతాలు, ఇన్ని అందాలు నోచుకోకుండా ఉంటున్నాం. అది కూడా ఒక బతుక అన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఏదైనా సరే భారతదేశాన్ని మరో 10-15 సంవత్సరాల్లో ఈ విధంగా చూస్తామని చెప్పి మనం ఆశిద్దాం. అయితే దీనికి ఇంత మార్పు రావాలంటే దాన్ని అందరికీ మనమే కారణం అయి ఉండాలి, ప్రభుత్వాలు కాదు. మనలో మార్పు వస్తేనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ప్రతిదీ కూడా ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా ఉందంటే, ఇది పెట్టినవన్నీ చూడండి ఎంత నీట్ గా మేనేజ్ చేస్తున్నారో. చాలా హైజీనిక్ గా అంత బాగుంది. అదే మన దగ్గర ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినా సరే, ఇంత అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినా సరే మన వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఇక్కడ ఉన్నాయంటే ఇవన్నీ కిల్లీలు, కైనీళ్ళు, కొత్తలు ఊసేస్తుంటాం. సో కానీ ఇక్కడ చూడండి ఇదంతా ఎంత అద్భుతంగా ఉందో. మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనుషులు మారితే ఇలాంటి అద్భుతాలు ఎన్నైనా సరే మనం సృష్టించవచ్చు. సో నేను ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, ఎందుకంటే మీకు బయట ప్రపంచంలో మనుషులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బతుకుతున్నారు, మనం ఎలా ఉన్నామని చూపించడానికి మాత్రమే. అంతేగాని ఇవన్నీ గొప్ప దేశాలు, మనకంటే గొప్ప దేశాలు, మన మీద బాగా వెనకబడిపోయామని కాదు. మనకి మంచి రోజులు వస్తాయి. అయితే మారాల్సింది ప్రభుత్వాలు కాదు, మనుషులు. మనమే మారాలి. దయచేసి నా వీడియోలో మంచిని మాత్రమే తీసుకోండి, అంతేగాని నెగిటివ్గా ఎవరు తీసుకోవద్దని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.